వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఈ వీడియో ఏంటంటే రిజల్ట్స్ వచ్చేసాయి. C20, C23, C16 తర్వాత ఏం చేయాలి? ఒకవేళ మీ రిజల్ట్లో పాస్ అయితే కంగ్రాచులేషన్స్. రిజల్ట్ ఫెయిల్ అయితే ఆల్ ద బెస్ట్. మళ్ళీ సప్లీలు రాసి పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు C20, C23, C16 వాళ్ళకైతే రీవెరిఫికేషన్, రీకరెక్షన్, రీకౌంటింగ్ అండ్ అలాగే ఫోటో కాపీ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవుతుంది ఫర్దర్గా. ఓకేనా? అప్పుడు మీరు మీకు క్వశ్చన్ ఉండొచ్చు, ఫస్ట్ టైం ఫెయిల్ అయిన ఎలా అప్లై చేస్తే రెస్పాన్స్ రాదా అని. నా సజెషన్ ఏమిటంటే రీకరెక్షన్, రీవెరిఫికేషన్, ఫోటో కాపీ, రీకౌంటింగ్ టైం వేస్ట్. అంతా టైం వేస్ట్ పంచాయితీ వద్దు. అప్లై చేయొద్దు. ఒకవేళ మేము ఇట్లా బార్డర్లో ఎక్కడ ఫెయిల్ అయ్యాము అంటే 25, 26, 24తో ఫెయిల్ అయ్యాము అంటే వాళ్ళకు కూడా నేనైతే వద్దు అని చెప్తాను. అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. మీరు అప్లై చేసినా కూడా ఫోటో కాపీ పంపిస్తారు, దాంట్లో కరెక్షన్ కూడా బాగా చేసి ఉండరు, అందుకే అప్లై చేయొద్దు అంటున్నాను. ఒకవేళ మేము ఫిఫ్త్ సెమ్ అన్నా మాకు ఇన్స్టాన్స్ అప్పీల్లో రాసుకోవాలి, మేము బార్డర్ మార్క్స్తో ఫెయిల్ అయిపోయాము అంటే మీ ఇష్టం, అది మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి, లేకుంటే లేదు. ఓకేనా? ఇంతేనమాట నా తరపు నుంచి రీవెరిఫికేషన్, రీకరెక్షన్, ఫోటో కాపీ, రీకౌంటింగ్ సజెషన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మన ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ ఎవరికి ఉంటాయంటే C20 వాళ్ళకి ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అండ్ అలాగే సెకండ్ బ్యాచ్ అంటే ట్రైనింగ్ ఫస్ట్ చేసి ఎవరైతే ఇప్పుడు ఫిఫ్త్ సెమ్ చదువుతున్నారో వాళ్ళకి ఫిఫ్త్ సెమ్ అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎవరైతే సెమ్ చదివి ఇప్పుడు ట్రైనింగ్లో ఉంటారో వాళ్ళకైతే ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ ఉండవు. ఇప్పుడు వచ్చే ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్ అలో ఉండదు, మీరు డైరెక్ట్ ఇన్స్టాన్స్ అప్లైలో రాసుకోవాల్సిందే. ఓకేనా? అలాగే C23 వాళ్ళకి ఫస్ట్ ఇయర్, సెకండ్ థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇన్స్టాన్స్ అప్లై ఎప్పుడు ఉంటుందంటే ఐ థింక్ ఇది మేలో జూన్లో ఉంటుంది. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అవ్వచ్చు ఎవరైతే ఫిఫ్త్ సెమ్లో ఫెయిల్ అవుతారో. సెకండ్ కౌన్సిలింగ్లోనే మీరు అటెంప్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అక్కడ ఫస్ట్ కౌన్సిలింగ్లో కూడా రావచ్చు, అప్లై చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే కొంతమందికి ఫిఫ్త్ సెమ్ అంటే ఇప్పుడు బీటెక్ వెళ్తా అంటారు. నెక్స్ట్ అంటే ఈసెట్ రాసి ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే ఎవరైతే ఫస్ట్ C23 ఫిఫ్త్ సెమ్ పాస్ అయింటారో అన్ని సప్లీ లేకుండా వాళ్ళైతే బాగా ఈసెట్ ప్రిపేర్ అయ్యి ఈసెట్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఎవరైతే సప్లీలు ఉన్నాయో వాళ్ళు మెయిన్గా ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే వాళ్ళ బ్రాంచ్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటాయి. ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. 1 మంత్ ముందు నుంచి మీరు చదువుకోండి. నేను చెప్తున్నాను మ్యాథ్స్ M1, M2, M3 ఉంటే 1 మంత్ ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతేనే ప్రాక్టీస్ చేస్తే మీరు పాస్ అవుతారు నాకు తెలిసినంత వరకు. ఓకే, నెక్స్ట్ మీ సబ్జెక్టులు అట్లా అయితే 1 వీక్ అయితే పర్లేదు, పాస్ అవ్వచ్చు. ఓకేనా? దయచేసి మీరు క్లియర్ చేసుకోండి. ఓకేనా? బీటెక్కి ఏమి ఇబ్బంది లేకుండా సెకండ్ కౌన్సిలింగ్ అట్లీస్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో ఎంటర్ కానీ అప్పుడులో క్లియర్ చేసుకోండి. ఓకేనా? నేను మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేస్తాను. ఎగ్జామ్స్ 15 days ముందు నుంచే మీరు బాగా చదువుకోండి. మీకు 1 month ముందు నుంచి కావాలన్నా నేను ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీరు చదివేది 15 days ముందే చదవదు, మీరు 1 week ముందే చదువుతారు. కొంతమంది మహానుభావులు ఎగ్జామ్ ముందు రోజు చదువుతారు, అందుకే 15 days ముందు అప్లోడ్ చేస్తాను అనేది. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే వేసేయండి. ఇప్పుడు ఎవరైతే ఫిఫ్త్ సెమ్ అంటే సప్లీలు లేకుండా ఎవరైతే ఫర్దర్గా బీటెక్ వెళ్తున్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ సప్లీలు లేకుండా అన్ని పాస్ అయిన వాళ్ళకి బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఎవరైతే సప్లీలు ఉంటే బాగా చదువుకొని బీటెక్ వెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. ఇంతే అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి C23 వాళ్ళకి నేను ఒక వీడియో చేయాలి. దేని మీద అంటే ట్రైనింగ్ మీద. ఫస్ట్ అంటే ఫోర్త్ సెమ్ తను ఎవరైతే ట్రైనింగ్ వెళ్తారో వాళ్ళకి ఒక వీడియో అనమాట, ఎట్లా ఉంటుంది ట్రైనింగ్. అండ్ అలాగే మీకు సెకండ్ బ్యాచ్ కూడా ట్రైనింగ్ కదా, ఆ వీడియో సెకండ్ బ్యాచ్ అంటే సెమ్ చదివి సెకండ్ బ్యాచ్ ట్రైనింగ్ వెళ్తారు కదా సిక్స్త్ సెమ్, అలా వాళ్ళకు కూడా వీడియో చాలా ఉపయోగపడుతుంది. మెయిన్గా సిఎస్సి వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టైంకి.